మీకు 95% పీపుల్‌కి క్యాప్‌కట్‌లో ఈ ఫీచర్స్‌ని ఎలా యూజ్ చేయాలో అస్సలు తెలీదు. కానీ తెలుసుకోవడం వల్ల మీ వీడియోస్ అయితే నెక్స్ట్ లెవెల్‌కెళ్తాయి. సో ఈరోజు నేను మీకు 5 హిడెన్ క్యాప్‌కట్ ఫీచర్స్ చెప్తా. వీడియో లాస్ట్ దాకా చూడండి. సో క్యాప్‌కట్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మా ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు క్రియేట్ ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ వీడియో స్టూడియో, రికార్డ్ స్క్రీన్, ఏ వీడియో, ఏ ఇమేజ్ జనరేషన్, ఏ ఫ్యాషన్ మోడల్, ఆటో ఫ్రేమ్, టెక్స్ట్ టు స్పీచ్, ఇక్కడ మనకు ప్రతి ఒక్కటి కానొస్తున్నాయి కదా. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే లాగిన్ చేసుకోవాలా ఇక్కడ మన ఐడితో. దానిలో ఇక్కడ టెంప్లెట్స్ కానీ, స్పేసెస్ కానీ, సో ఇక్కడ మనకు ప్రతి ఒక్కటి ఇక్కడ కానొస్తున్నాయి కదా. సో ఈ విధంగా అయితే మన ఇంటర్ఫేస్ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, నేనైతే కొన్ని ప్రాజెక్ట్స్ అయితే క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాం. సో దాని తర్వాత డైరెక్ట్ మనం క్రియేట్ ప్రాజెక్ట్ క్లిక్ చేసి మనం ప్రాజెక్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో ఇంపోర్ట్ చేసుకోవడం కానీ, ఆడియో ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం కానీ, ఏమైనా చేసుకోవాలన్నా మనం ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మనం మీడియా అంటే ఏంటి, ఆడియో అంటే ఏంటి, టెక్స్ట్ అంటే ఏంటి, ప్రతి ఒక్క టర్మ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా. సో ఇప్పుడు క్యాప్‌కట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడైతే మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మన మీడియా కానీ ఏమున్నా కానీ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ కానీ వస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలా. డైరెక్ట్ ఇక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడ ఫైల్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం మెయిన్ ట్రాక్లోకి అయితే తెప్పించుకోవాలి. ఇక్కడే మనకు మెయిన్ ఎడిటింగ్ కానీ ఏమైనా చేసుకోవచ్చు. దాని తర్వాత దాని యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకు కానొస్తాయి. ఇక్కడ డీటెయిల్స్ కానొస్తుంది కదా, ఆ వీడియో యొక్క డీటెయిల్స్ కానీ మొత్తం అయితే ఇక్కడే కానొస్తాయి. దాని తర్వాత మనకు ఏమైనా ఆడియో కానీ ఏమైనా కావాలంటే మనం ఆడియోలోకి వెళ్ళి ఇక్కడ ఆడియో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆడియోలో మనకి చాలా టైప్స్ ఉన్నాయి కదా, హిట్స్ ఉన్నాయి, లాక్స్ ఉన్నాయి, మార్కెటింగ్, ఫిట్నెస్, అలా చాలా ఉన్నాయి. ఓకేనా. దీంట్లో ఏ ఆడియో కావాలన్నా మనం ఆడియో సెలెక్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు మన టెక్స్ట్లో వెళ్ళిపోతే మనకు టెక్స్ట్ డైరెక్ట్ మన టెక్స్ట్ని యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ ఏం టెక్స్ట్ యాడ్ చేసుకున్నా అక్కడైతే యాడ్ అయిపోద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను యాడ్ చేస్తాం. సో ఇర్ఫాన్ మిక్కీ. సో చూడొచ్చు మీరు ఇక్కడైతే టెక్స్ట్ అయితే యాడ్ అయిపోయింది కదా. నేను ఇప్పుడైతే టెక్స్ట్ యాడ్ చేస్తాను, ఇర్ఫాన్ మిక్కీ. సో ఇర్ఫాన్ మిక్కీ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి టెక్స్ట్ అయితే యాడ్ అయిపోయింది కదా. సో దీనిలో ఇష్టం వచ్చిన స్టైల్స్ అయితే తెచ్చుకోవచ్చు. దాని తర్వాత దీని స్కేల్ అంటే పెద్దగా కావాలా, చిన్నగా కావాలా, ప్రతి ఒక్కటి యానిమేషన్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ కీ ఫ్రేమ్స్ కానొస్తున్నాయి కదా, ఇవే కీ ఫ్రేమ్స్ అనమాట. ఓకేనా. కావాలంటే వీటి పొజిషన్స్ కూడా మారుకోవచ్చు. సో ఇట్లా మనం పొజిషన్స్ మార్చుకొని మన ఇష్టం వచ్చినట్టు మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఒపాసిటీ కానీ, ఒపాసిటీ అంటే బ్రైట్నెస్. ఓకేనా. సో ఇలా దాని ఒపాసిటీ కానీ మొత్తం కలర్ గ్రేడింగ్ అయితే మొత్తం చేసుకోవచ్చు. ఓకేనా. దాని తర్వాత మనం స్టిక్కర్స్ కానీ ఏమైనా ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. మనకు ఇక్కడ చాలా స్టిక్కర్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ స్టిక్కర్స్ అన్నమాట. మనకి ఇష్టం వచ్చిన స్టిక్కర్స్ ఇక్కడ వాడుకొని యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్. సో ఎఫెక్ట్స్ ఇక్కడ మనం ప్రతి ఒక్క ఎఫెక్ట్ని అయితే వాడుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ ఎఫెక్ట్స్ మనకి చాలా రకాలు ఉన్నాయి కదా, 3D, లైట్, రెట్రో, మనం ప్రతి ఒక్కటి ఇక్కడైతే వాడుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనం ట్రాన్సాక్షన్లో పోతే మనం చాలా ట్రాన్సాక్షన్లో చాలా ఉన్నాయి కదా, సైడ్, గ్లిచ్, బ్లర్, 3D, సో ఇవన్నీ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ క్యాప్షన్స్. మనకు క్యాప్షన్స్ కూడా ఆటోమేటిక్గా జనరేట్ చేసుకోవచ్చు. మన వీడియో ప్లే అవుతుంది కదా, అందులో ఆడియో ఉంటుంది కదా. సో ఆడియో నుంచి మనం డైరెక్ట్గా ఆడియో అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఫిల్టర్స్. ఇక్కడ రకరకాల ఫిల్టర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఫిల్టర్స్ అయితే మనం వాడుకోవచ్చు. మూవీస్ చూద్దాం. ఇక్కడ మూవీకి సంబంధించిన ప్రతి ఒక్క ఆడియో అయితే మనం మన వీడియోస్ అయితే ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సో అడ్జస్ట్మెంట్ చేసుకొని, సో ఇవన్నీ ఫీచర్స్ ఇక్కడ. సో ఇదైతే మనకు మెయిన్ ట్రాక్ అన్నమాట. మనం ఏమైనా ఎడిట్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా మనం ఇక్కడే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం అయితే మన మీడియా అయితే ఇంపోర్ట్ చేసుకుందాం. సో చూడొచ్చు, నేనైతే ఇదైతే ఇంపోర్ట్ చేసుకున్నా. సో ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం అయితే దీన్ని మెయిన్ ట్రాక్లోకి అయితే రప్పిద్దాం. మెయిన్ ట్రాక్లోకి అయితే ఇంపోర్ట్ చేసా. సో దీన్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు మనం. సో నేను డిలీట్ చేసేసా. సో దీని తర్వాత మనం దీన్ని అయితే కట్ కూడా చేసుకోవచ్చు. సో నాకు ఇంకా ఇప్పుడైతే నేను ఇక్కడైతే వీడియో కట్ చేస్తాను. సో ఇక్కడ వీడియో కట్ చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియోని రెడ్యూస్ చేసుకోవచ్చు. సో దీన్ని నెక్స్ట్ హెచ్డీలో మార్చాలని స్టెబిలైజ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా రెడ్యూస్ నాయిస్, ఎన్హాన్స్ వాయిస్, ఇవన్నీ నార్మలైజ్, ఇది ప్రతి ఒక్కటి అయితే మనం చేసుకోవచ్చు. ఓకేనా. సో దీని తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ స్కేలింగ్ అంటే మనకు లార్జ్, స్మాల్ చేసుకోవచ్చు. అలాగే ఆడియో, స్పీడ్, యానిమేషన్, అడ్జస్ట్, ఇందులో ప్రతి ఒక్కటి అయితే మనం నీట్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో దీని తర్వాత మనకు ఇక్కడ సెట్టింగ్స్ చూపిస్తాం.
సో మనకైతే సెట్టింగ్స్ ఈ విధంగా అయితే ఉండాలన్నమాట. చూడొచ్చు, మీరు కూడా ఈ విధంగా అయితే పెట్టుకోండి. సో ఇక్కడ చూడొచ్చు మీరు కూడా. సో అప్పుడైతే మాకు క్యాప్కట్ అయితే స్మూత్గా వాడుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఓకేనా, ఓకే. సో ఈ విధంగా అయితే మనం అయితే క్యాప్కట్ అయితే వాడుకోవచ్చు. ఓకేనా, ఇక్కడైతే మనం బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి డిలీట్ కానీ మనకు యాడ్ మార్కర్ ఇక్కడ నుంచి ప్రతి ఒక్కటి. ఇది వచ్చేసి మన మెయిన్ ట్రాక్ని అయితే లాక్ చేసి ఉంచుద్ది అన్నమాట. సో ఇక్కడైతే మనం ప్రతి ఒక్కరైతే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. క్రోమాకి ప్రతి ఒక్కటి మనం అయితే యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.